ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీతింగ్లో చేసేటువంటి సృష్టి క్రమం మరియు విన్యాస క్రమంలో చేసేటువంటి రక్షణ క్రమం, అందులో చేసేటువంటి సృష్టి క్రమం, ఆ తర్వాత టిబెటియన్ 5 రైట్స్ క్రియాయోగం, టిబెటియన్కి సంబంధించినటువంటి విన్యాసానికి సంబంధించినటువంటి 5 క్రియాయోగాలు మనం ఈరోజు ఒకసారి సాధన చేయడానికి ప్రయత్నిద్దాం. సో మొట్టమొదటి చేసేటువంటి శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, ఇలా భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, తద్వారా మీ మెడని ఫ్రీ చేస్తూ, మీ వెన్నుముకని పూర్తిగా సడలిస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ ట్రేపీజియస్, ఆ తర్వాత మీ యొక్క డెల్టాయిడ్, యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ షోల్డర్, సో ఈ మజిల్స్ అన్నింటినీ ఫ్రీ చేస్తూ ఇప్పుడు మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ సృష్టి క్రమం మొదలెడదాం. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, అలా 7 సార్లు చేసి మళ్ళీ ఇలా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ, ఏ విధంగానైతే మీ యొక్క కార్డియాక్ రికవరీ రేట్ పెరుగుతుందో, ఏ విధంగానైతే మీ గుండె యొక్క సామర్థ్యం పెరుగుతుందో, అప్పుడు ఈ మధ్యలో ఇచ్చేటువంటి అంతరాయం చాలా తక్కువగా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ ఇచ్చేద్దాం. సో ఏ విధంగా చేతులు ఉంచండి, కాళ్ళని ఎడంగా ఉంచండి. రెండవది మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, మీ యొక్క ఫిట్ బ్యాండ్ వాచ్లో కానీ మీ ఆక్సిమీటర్లో కానీ చెక్ చేసుకోండి మీ హార్ట్ రేట్ ఎంతకు వెళ్తుంది. సో 1 మినిట్ ఇలా రిలాక్స్ కాగానే మీ హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సో 10 కౌంట్ తగ్గుతుందా, 15 కౌంట్ తగ్గుతుందా, 20 కౌంట్ తగ్గుతుందా చూసుకోండి. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మీ 2 చేతులని కిందకి, మళ్ళీ నడుములో ఉండే కండరాలని ఫ్రీ చేస్తూ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో చేసేటువంటి సృష్టి క్రమాలు. థర్డ్ వన్, మీ యొక్క ఎముకల యొక్క సాంద్రత, బోన్ డెన్సిటీ పెంచడం కోసం, మీ యొక్క జాయింట్స్ స్ట్రాంగ్గా కావడం కోసం, మీ మజిల్ యొక్క డెన్సిటీ పెంచడం కోసం, ఎనబాలిక్ ప్రోటీన్ సింథసిస్ గురించి, ఆ తర్వాత మీ కణజాలం పునరుజ్జీవనం చేయడం కోసం, ఆ బలాన్ని టెస్టోస్టెరాన్ యాక్టివేట్ చేయడం కోసం మనం ఇవి చేస్తున్నాం. మళ్ళీ మూడవది శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ. మీరు నాలాగా ఎక్కువగా గెంతాలని ప్రయత్నం చేయాల్సిన అవసరంలా, మీ శరీరం ఎలాగైతే తేలిక అవుతుందో ఆటోమేటిక్గా మీ శరీరం పైకి లేస్తుంది. మొదట్లో ఈ మాత్రం చేసిన చాలు, మీ పర్పస్ అనేది నెరవేరుతుంది. శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, ఇన్హేల్, ఎగ్జిహేల్, ఇన్హేల్, ఎగ్జిహేల్, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఈ ప్రాణాయామాలు అనేవి తప్పనిసరి. మనం ఏ టిబెటియన్ ఆసనాల్లో ఏది చేసినా కూడా బ్రీదింగ్ ప్రాణాయామం ఉంటుంది. ఇక్కడ యాక్షన్తో కూడినటువంటి ప్రాణాయామం కనుక అందుకే దాన్ని క్రియా ప్రాణాయామం అని అంటాం. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఐడియల్గా కూర్చొని చేసేటువంటి ప్రాణాయామానికి
మీరు ఆసనంతో కలిపి చేసేటువంటి ప్రాణాయామానికి ఆ ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ. సో నా గురువర్యులైనటువంటి కృష్ణమాచార్యుల వారు అసలు ప్రాణాయామం లేకుండా ఆసనం ఏంటయ్యా, శ్వాస లేకుండా ఆసనం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం లేని ఆసనం లేదు, ఆసనం లేని ప్రాణాయామం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నెమ్మదిగా 3 చేసాం. సో 4 టిబెటియన్ బాక్స్ బ్రీతింగ్. దీంట్లో కొన్ని సబ్ వేరియంట్స్ కూడా మనం చేయొచ్చని అనుకున్నాం. ఒకటి అష్టదిక్పాలకుల్ని ఆహ్వానించటం, ఆవాహన చేయటం అని అంటాం. వర్షిపింగ్ 8 డైరెక్షన్స్ అని అంటాం. టిబెట్లో వర్షిపింగ్ 8 డైరెక్షన్స్. ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఏ దిక్కున, ఏ దిక్కున, మళ్ళీ ఏ దిక్కున, ఏ దిక్కున, ఏ దిక్కున. ఇవన్నీ కూడా మన టిబెటియన్ క్రియలకి ప్రిపరేషన్స్. మళ్ళీ అంతేకాకుండా టిబెటియన్ యాక్ వాకింగ్, బాక్స్ బ్రీదింగ్ ఇది కూడా ఉంటుంది. ఇందులో కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాం. చూడండి, చేతులు ఇలా ఎందుకంటున్నాం, చేతులు ఎందుకు ముందుకు వెళ్తున్నాయి? కంప్రెషన్, పుల్లింగ్, ఈసెంట్రిక్ స్ట్రెచ్, దీన్ని కాన్సెంట్రిక్ స్ట్రెచ్, ఈసెంట్రిక్ స్ట్రెచ్, కాన్సెంట్రిక్ స్ట్రెచ్. దీన్ని కంప్రెషన్ అని అంటాం, దీన్ని పుల్లింగ్ అని అంటాం. ఇలా హోల్డ్ చేస్తే దాన్ని టార్షన్ అని అంటాం. ఈ 3 కూడా బలాన్ని ఇచ్చేవి. అన్నిటికంటే మనం ఎక్కువగా బలాన్ని ఇచ్చేది, తక్కువ ఎక్సర్సైజ్ చేసేది ఇది. ఆ తర్వాత ఎక్కువ బలాన్ని ఇచ్చేది, తక్కువ టెన్షన్ ఇది. సో ఇలా అలా అయినప్పుడు దీనికంటే ఇది ఏ ఫోర్స్తో వెళ్తుందో, ఇది ఎంత బలంగా వెళ్తుందో అంత బలంగా ఇది లాగలేరు. మీరు కారు నెట్టొచ్చు ఇలా, కానీ ఆ కార్ని ఇలా లాగలేరు. సో అప్లైడ్ ఫోర్స్, దాన్నే ఏమంటాం? సో కంప్రెషన్. సో దాన్ని ఎలా నెట్టడాన్ని అయితే ఉంటుందో, పుషింగ్ అయితే ఉంటుందో, సో దాన్ని ఫోర్స్. ఇలా లాగటం పుల్లింగ్. ఈ పుల్లింగ్ స్ట్రెంత్ అనేది దేనికంటే ఇది 40% తక్కువ ఉంటుంది. దానికంటే మీరు ఇలా పట్టుకోవడం. మీరు కార్ని ఎప్పుడు కూడా ఇలా పట్టుకోలేరు. కార్ని నెట్టగలరు, కార్ని లాగలరేమో, కానీ కార్ని ఎత్తలేరు కదా. ఇలా పట్టుకొని ఇలా లేపగలరా? ఒకవేళ లేపినా కూడా అలా పట్టుకోగలరా? లేపి ఉంచలేరు. ఇది వీకెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోడింగ్, బరువు ఎత్తటంలో ఇది చాలా తక్కువ. ఏది ఏ విధంగా టార్షనల్ అని అంటాం. టార్షనల్ స్ట్రెంత్ అనేది దీనికంటే పుల్లింగ్ స్ట్రెంత్ కంటే ఇది తక్కువ ఉంటుంది. పుల్లింగ్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, దానికంటే ఎక్కువ పుషింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో పుషింగ్ స్ట్రెంత్ ఈజ్ అ మ్యాక్సిమం దాన్ పుల్లింగ్ స్ట్రెంత్, పుల్లింగ్ స్ట్రెంత్ ఈజ్ అ మ్యాక్సిమం దాన్ టార్షనల్ స్ట్రెంత్. సో 3 రకాలైనటువంటి స్ట్రెంత్. సో మనం ఆసనాలు వేసేప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం? సో ప్రతి మీ చేతిలో ఉండేటువంటి సుమారు 17 నుంచి 18 కండరాలకి, మరియు ఈ వీపులో ఉండేటువంటి కండరాలన్నిటికీ వ్యాయామం. ఎందుకు వ్యాయామం? ఇవన్నీ కూడా మీ ఊపిరితిత్తులతో కూడినటువంటి కండరాలు. ఎక్స్ట్రెన్సిక్ మజిల్స్ అని అంటాం, ఇంట్రెన్సిక్ మజిల్స్ అని అంటాం. చూడండి, చేయి కాళ్ళని ఇలా ఉంచి ఇలాగైనా చేయవచ్చు స్టాటిక్గా. ఫస్ట్ చేసేది ఇలా, ఇలా చేసిన పిదప మళ్ళీ వర్షిపింగ్ 8 డైరెక్షన్స్. వర్షిపింగ్ 8 డైరెక్షన్స్లో ఇలా వెళ్తాం.
8 అష్టదిక్పాల క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇందులో యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయొచ్చు. దీని తర్వాత వచ్చేటువంటిది యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేస్తాం, క్లాక్ వైజ్ ఇలా చేస్తాం. ఆ తదుపరి నెక్స్ట్ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో మీకు శ్వాస ఎక్కువగా ఉంది, శ్వాస తగ్గించుకోవాలి. దాన్ని బాక్స్ బ్రీదింగ్ 2 అని అంటాం. ఇలా కాల్ని ఇలా ఉంచి, కుడి కాల్ని ముందుకి, ఎడమ కాల్ని వెనక్కి ఉంచి, చేతుల్ని ఇలా ఉంచి మీరు శ్వాసని పీల్చుకొని వదిలేస్తే ఇక్కడ వెంటనే మీ లంగ్స్ నార్మలైజ్ అవుతాయి, మీ లంగ్స్ ట్రైడల్ వాల్యూమ్ రిస్టోర్ అవుతుంది. ఇలా ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వెనక్కి, మళ్ళీ ఎడమ కాళ్ళని ముందుకి, కుడి కాళ్ళని వెనక్కి. పీస్ఫుల్ వారియర్ అని అంటాం. ప్రాణాయామంతో చేసేటువంటి శాంతి వీరభద్రాసనం అని అంటాం. ఇలా ఉంచి నెమ్మది ఎడమ చేయని ముందుకు ఉంచి శ్వాసని పీల్చుకోవాలి, శ్వాసను వదిలేస్తూ ఆ వదిలేటంలో ఆ బలం వెళ్ళాలి. చెప్పాను కదండి, పుషింగ్ స్ట్రెంగ్త్ ఇస్ ద మ్యాక్సిమం దాన్ ద పుల్లింగ్ స్ట్రెంగ్త్. సో ఒకటి పుషింగ్, ఇంకొకటి పుల్లింగ్. దీనివల్ల మీ కండరాలు తొందరగా బలంగా అవుతాయి. చేతిలో ఉండేటువంటి కండరాలు కానీ, భుజాల్లో ఉండేటువంటి కండరాలు కానీ తొందరగా బలంగా తయారవుతాయి. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. సో ఎన్నో ప్రయోజనాలు. నెక్స్ట్ మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ 4, 5, 6 ఇలా వరుసగా లెక్క పెట్టుకుంటే, సో మనం చేసినటువంటి 4th, ఇప్పుడు ఏబోయేటువంటిది 5th. 5thలో ఎలా ఉంటుంది? ట్యాపింగ్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలా పెరుగుతూ ఉంటే మీ యొక్క డెన్సిఫికేషన్, మీ యొక్క బోన్ డెన్సిటీ అంత తొందరగా పెరుగుతుంది, మీ బోన్ అంత తొందరగా, మీ ఎముక అంత తొందరగా బలంగా తయారవుతుంది, మీ మజిల్స్ అంత తొందరగా బలంగా తయారవుతాయి. ఆ వైబ్రేషన్ వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దానివల్ల సెల్ ఫ్రీక్వెన్సీ, సెల్ పొటెన్షియల్, సెల్ పిహెచ్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల చాలా వ్యాధులు నివృత్తి అవుతాయి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా చేద్దాం. ఇందాక ఇలా చేస్తాం కదా, ఇలా స్విమ్మింగ్ అనుకున్నాం మనం, స్విమ్మింగ్. ఇప్పుడు ఇలా చేసేది, ఇలా చేసేది, ఇలా చేసేటువంటిది. సో స్విమ్మింగ్లో ఇలా బ్యాక్ స్ట్రోక్ చేస్తాం, ఇలా బ్యాక్ స్ట్రోక్ చేస్తాం. దీన్ని ఫ్రంట్ బ్యాక్ స్ట్రోక్ అని అంటాం. ఇలా చేసేది. దీనివల్ల మీ యొక్క లాటిస్మస్ డోర్సే అనేటువంటి కండరం, అంటే మీ భుజం రేఖల కింది భాగం, ఏదైతే మీ యొక్క మీడియల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద లంగ్స్ అని అంటాం, ఊపిరితిత్తుల యొక్క మధ్య భాగం ఏదైతే ఉంటుందో అది పూర్తి వెనక భాగాన్ని ఆక్యుపై చేస్తుంది. ఆ వెనక భాగానికి శ్వాసను పంపించడానికి ఈ ప్రాణాయామం బాగా పనికి వస్తుంది. ఎవరికైనా ఊపిరి ఆడట్లేదు, ఇక్కడ నొప్పిగా ఉంది, మీ లంగ్స్ వీక్గా ఉన్నాయి, సో ఇక్కడ ఉండేటువంటి కండరాలని వ్యాయామం చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి లంగ్స్కి ఆక్సిజన్ పంపించడం అనేది ఈ మూమెంట్తో వస్తుంది. అందుకే ఇలా చేస్తాం. అలా 3 times 7 rounds చేయొచ్చు. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. దీన్ని సృష్టిక్రమం అని అన్నాం. అంటే ఇప్పుడు మీ హార్ట్ రేట్ కనుక చూసుకున్నట్లయితే
సుమారు 60 to 65% మీ మ్యాక్సిమం హార్ట్ రేట్లో ఉంటుంది ఇప్పుడు. అది చాలు. మీరు ఇంకా స్పీడ్ పవర్లోకి వెళ్ళాలంటే 95% మ్యాక్సిమం హార్ట్ రేట్లోకి తీసుకెళ్ళాలంటే ఇది ప్రిపరేషన్ ఫస్ట్. ఈ విధంగా చాలాసేపు చేసిన పిదప అప్పుడు మీరు ట్రెడ్మిల్ మీద కనుక ఎలాగైతే 5 minutes 6 minutes ఫాస్ట్గా చేస్తారో అలా చేసేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లు అవి చివరిలో వస్తాయి. అవి దేనికి? మీ యొక్క హార్ట్ ప్రిపేర్ అయిందా లేదా, మీ యొక్క హార్ట్ రికవరీ రేటు, మీ గుండె అనేది పూర్తి సామర్థ్యాన్ని పొందిందా లేదా, సో పంపింగ్, గుండె యొక్క పంపింగ్ అనేది సమర్థవంతంగా ఉందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మనం 90-95% మ్యాక్సిమం హార్ట్ రేట్లో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అది పని చేయాలంటే మొదలు ఇలా హార్ట్ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, సో టిబెటియన్ ఇన్వైటింగ్ ద గెస్ట్స్. ఓ గాడ్స్ కమ్ ఇన్, ఓ గాడ్స్ గో అవుట్ టు బ్లెస్ అదర్స్. ఓ దేవతలారా మా ఇంట్లోకి రండి ఆశీర్వదించడానికి. ఓ దేవతలారా ప్రపంచాన్ని దీవించడానికి వెళ్ళండి. ఇలా 7 rounds. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా ఆ తదుపరి కౌంట్ ఏ విధంగా నిల్చొని మీ కాలు ఎంత లేపగలిగితే అంత. అలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఆ తదుపరి మళ్ళీ ట్యాపింగ్. ఇక్కడ డెన్సిఫికేషన్, ఎనబాలిక్ యాక్షన్ అనేది అంటే కండరం కంట్రాక్షన్ కావడం అనేది, అంటే మీరు తిన్న ఆహారం అనేది శక్తి కింద మారుతుంది. ఆ శక్తి కండరం సంకోచించడానికి, కంట్రాక్షన్ కావడానికి ఉపయోగించడాన్ని ఎనబాలిక్ అంటాం. ఇందులో మ్యాక్సిమం కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ విధంగా చేసేటువంటిది ఇప్పుడు. మీ కండరాల్లో బలం మీకు తెలవాలి. మీరు అలా చేస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది. మీ తొడల్లో నిజంగా ఆ ధృతరాష్ట్రునికి, ఆ దుర్యోధనునికి తొడల్లో, రావణాసురునికి తొడల్లో నిజంగా ఎంత బలం ఉందో అంత బలం మీ తొడల్లో ఉందా లేదా. ఎందుకు వాళ్ళని సూచిస్తారు? ఎందుకు రావణాసురుని తొడలు, ఎందుకని దుర్యోధనుని తొడలు? వాళ్ళ లోపల మదం ఎక్కువ, టెస్టోస్టెరాన్ ఎక్కువ. సో టెస్టోస్టెరాన్ బాగా ఉత్పత్తి, వాళ్ళన్నీ బల్క్ మజిల్స్, లావుగా ఉండే కండరాలు. బుద్ధి తక్కువ, మదం ఎక్కువ. మదం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బుద్ధి తక్కువగా ఉంటుంది. సో అది ఎందుకంటే టెస్టోస్టెరాన్ జోష్, జోష్ మే హోష్ ఖో జాతా హై. సో ఈ జోష్ ఇచ్చేది ఏంటి? టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ దేని ఉత్పత్తి చేస్తుంది? ఆండ్రాయిడ్ రిసెప్టార్స్. సో మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో ఆ ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. టెస్టోస్టెరాన్ అనేది సీక్రెట్ అవుతుంది. ఆ టెస్టోస్టెరాన్ సీక్రెట్ కావడం వల్ల మీకు ఎనర్జీ అనేది తెలుస్తుంది. మీ తొడలు బలంగా ఉన్నాయా, వీక్గా ఉన్నాయా అనేటువంటి విషయం మీ అందరి మీకే తెలిసిపోతుంది. స్వానుభవో, స్వానుభవో. నీవు అది చేయగానే నీకు తెలిసిపోతుంది. నీకు ఇది కూడా తెలుస్తుంది. 1 week 10 days చేసేవో లేదో, మీరు చేసారో లేదో. సో మీ తొడలు ఎంత బలంగా తయారయ్యేవో కూడా మీకు తెలుస్తుంది. అందుకే యోగా అనేది మీరు
ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని. యోగా అనేది ప్రత్యక్ష ప్రమాణం. నీ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇంకా నీకు ఏ పుస్తకం అవసరం లేదు. నువ్వు స్వయంగా నీకు తెలుస్తోంది ఆ యొక్క అనుభూతి అనేది. దానికి మించినటువంటి ప్రమాణం ఇంకొకటి లేదు. ఎందుకంటే నీ అనుభవాన్ని ఏ అవగాహన చెప్పలేదు, ఏ పుస్తకము చెప్పలేదు. అందుకే యోగా అంతా కూడా అనుభూతి. సో అనుభవ, ప్రత్యక్షంగా అనుభూతితో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్, సో మనది ఏదైతే ఉంటుందో మనం ఇది చేసాం కదా. నెక్స్ట్ ఛాలెంజ్ చేయండి. మీరు 95%కి 85% టెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ కైండ్ ఆఫ్ బ్రీదింగ్ చూడండి. ఇందులో ఎక్కువగా ఎగరకండి. సో మీరు ఇలా వెళ్ళి ఇలా పెట్టి కాళ్ళని ఉంచి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఇలా చేతుల్ని ముందుకుంచి ఇలా ఉంచి ఉత్కటాసనం అని అంటాం. మీ వీక్గా ఉన్నాయి, గుండె వీక్గా ఉంది, ఇక్కడ వరకు చేస్తే చాలు. ఎవరైతే కుర్రాళ్ళు ఉంటారో టెస్ట్ చేయదలుచుకున్నారో మా హార్ట్ రేట్ ఎంత ఉందని వాళ్ళు ఇది చేయొచ్చు. ఇలా ఉంచి చూడండి, ఇలా ఉంచి ఇలా చేసేటువంటిది. ఇలా 7 సార్లు చేస్తారనుకో మీ గుండె చూసుకోండి ఒకసారి. మీ గుండె రేటు ఇలా పెరిగిపోతుంది. ఇప్పుడు 85%కి వెళ్ళిపోతుంది. ఇది కాగానే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకా టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం హార్ట్ రేట్ టచ్ అయింది, అవునా, ఎంతసేపు ఉంది, ఇంకా చేయగలిగే సామర్థ్యం ఉంది, నెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇలా చేతుల్ని ఇలా ఉంచి ఇలా 7 సార్లు వేస్తే చూడండి మీ గుండె ఎంత వేగంగా వెళ్ళిందో చూడండి. 85%, 85 టచ్ చేస్తుంది. ఆ టచ్ అయింది. అలా 1 నిమిషంలో మళ్ళీ కౌంట్ 10కి తగ్గిపోయింది. మీ హార్ట్ బాగా పనిచేస్తున్నట్టు లెక్క. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ. ఇంతకు మించినటువంటి మీ యొక్క గుండెకి ఇచ్చేటువంటి ఏరోబిక్ ట్రైనింగ్ ఇంకెక్కడా ఉండదు. So, when you do the detox, a complete, all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So, this is the world's best, highest active enzyme complex it is. Okay. So, I want to show you what happens inside when you take. So, why you have to add? This is your staple rice, for example. So, what I do every day, evening curd rice. So, this is our latest digestive enzyme, you can see this. So, this much is, half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So, 1 scoop may not even come 1 gram, okay. So, 500 mg. So, approximately it is 500 mg, for example. So, now I have added, I should have, if I heat it, it is easy, little bit of water I add, so that it becomes easy. Suppose now I mix curd, and now I added this, little bit I added this. You can see, after addition what happens. First I am mixing before I pour the water. Temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. Okay, it is anyway, this is cold. But you can see
how already digestion started as a mix. At the cold temperature itself, it was very cold. But now you can see how it started liquid. Now this is the rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see, I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see. How already it has become liquid, you can see. Cereal has become dry cereal. How cooked it is becoming watery. You can see clearly the more I am mixing, how it is becoming. Enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes. How beautifully it becomes, you see.